హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈరోజు నేను చేయబోతున్న కూర వంకాయ బరబాటి ముద్దకూర అండి. బరబాటిని కౌపీ బీన్స్ అంటారు. అలాగే దీన్ని బొబ్బర్లకాయ అని కూడా అంటారు. చిక్కుడుకాయలు, బీన్స్ లాగే ఈ బరబాటీలో కూడా పీచు పదార్థం ఎక్కువ ఉంటుందండి. అందుకని ఇది డైజెషన్‌కి దానికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ వంకాయ బరబాటి కూరకి కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం. కట్ చేసి పెట్టుకున్న బరబాటి 1 కప్పు, అలాగే 2 తెల్ల వంకాయలు, పచ్చిమిరపకాయలు 2, పోపుకి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ, ఉప్పు రుచికి సరిపడా, పసుపు చిటికెడు, టమాటా పండు 1 చిన్నది, నూనె 1 స్పూను, చింతపండు చిన్న ఉసిరికాయ అంత, అల్లం చిన్న ముక్క, కరివేపాకు కొంచెం. ముందుగా మూకుడు పొయ్యి మీద పెట్టి అందులో బరబాటి ముక్కలు, వంకాయ ముక్కలు వేసి 1 గ్లాసు నీళ్లు పోసి, ఆ పైన పసుపు వేసి, పైన ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు పోయాక చూస్తే ముక్కలు ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఆ ముక్కల మీద ముక్క చెక్కగా చేసుకున్న పచ్చిమిర్చి ముద్దని వేయాలి. ఇప్పుడు వేరే మూకుడు పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసి, పోపు గింజలు వేసి, వేగాక ముక్క చెక్కగా కొట్టుకున్న అల్లం ముక్కలు వేసి, ఆ పైన కరివేపాకు కూడా వేసి కొంచెం కలుపుకుని, ఆ పైన టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఆ టమాటా ముక్కల మీద కొంచెంగా ఉప్పు వేసుకోవాలి. ఆ పైన ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని టమాటా ముక్కల మీద వేసి మగ్గనివ్వాలి. చింతపండు పులుసులోని ఈ టమాటాలు, అల్లం, పచ్చిమిర్చి అన్నీ మగ్గుతున్నాయి, బాగా మగ్గుతున్నాయి. ఇప్పుడు ఉడికాక ఆ ఉడికించిన వంకాయ, బరబాటి ముక్కలు దానిపైన వేసి ఒకసారి కలుపుకోవాలి. కలిపి 1 నిమిషం పాటు అలాగే ఉంచి గ్యాస్ ఆన్‌లో ఉంచి మగ్గనివ్వాలి. వేడివేడిగా చపాతీలోకి, అన్నంలోకి తక్కువ ఆయిల్‌తో హెల్తీ వంకాయ బరబాటి కూర రెడీ అండి.